నారుటో షిప్టన్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ కూడా ఉంది, అది తర్వాత చెప్తాను. గుడ్ న్యూస్ ఏంటంటే నారుటో షిప్టన్ తెలుగులో అఫీషియల్ గా డబ్ అవుతుంది. ఇప్పటికి పనులన్నీ స్టార్ట్ చేశారు. సర్ప్రైజ్ తమిళ, హిందీ ఇంకా స్టార్ట్ చేయలేదు. అది బ్రో ఆల్రెడీ అందరూ ఎపిసోడ్స్ వచ్చేసే అందరూ చూసారు కదా అంటే అది కాదు నేను చెప్తే. అప్పుడు రైట్స్ కొనుక్కున్నారు కొన్ని ఎపిసోడ్స్ కి, అది కొనుక్కుని అయిపోయా కూడా. అలాగే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ ఎపిసోడ్స్ ఇంకా స్టార్ట్ చేయరు, మనీ మొదలెట్టేసారు. కానీ ఇదే రెండు బ్యాడ్ న్యూస్ చెప్తున్నాను. ఇది తమిళ, హిందీ అలా మలయాళం ఉంది కదా, అది ఎక్కడి నుంచి ఎండ్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన కోసం స్పెషల్ గా పెట్టు ఉంటారు కదా, ఆ టీవీ ఛానల్స్ కంటూ ఒక టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ లోనే వదులుతారు. అదే నేను చెప్తున్నాను కదా, మాక్సిమం ఈ హిందీ తమిళ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అదే మనకి బ్యాడ్ న్యూస్. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రీవియస్ లో మనకి చెప్పారు కదా, నాటో క్లాసిక్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ నాటోకి చెప్పింది సాయి సుజిత్ అయ్యే ఉన్నారు కదా, ఇప్పుడు ఆ స్టూడియో కాకుండా వేరే స్టూడియోకి ఇస్తున్నారు. ఇప్పుడు మనకి అలవాటైన వాళ్ళు సడన్ గా మారిపోవడంతో మీకు నచ్చకపోవచ్చు. అలా నచ్చకపోతే మీరు చూడండి, చూసి కొలిసి మీకు అలవాటు అయిపోద్ది. అలా అని మీరు నాకు నచ్చలేదు బ్రో, అస్సలు బాగోలేదని అలా నెగ్లెక్ట్ చేశారనుకో, నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఆగిపోయే అవకాశం. మనం ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం ఇది, దీనికోసం ఎంత కష్టపడ్డామో మీకే తెలుసు. మీరు కూడా ఇది కామెంట్ చేసే ఉంటారు, వీడియో చూసి వాళ్ళు ప్రతి ఒక్కరు నాటో షిప్ అని ఎన్ని చేసే ఉంటారు సోనీకి. మరి అలాంటి తెచ్చుకున్న దానికి మళ్ళీ వంకలు పెట్టడం అంటే మరి కష్టమే. మరి చెప్తున్నాను, మీ ఇష్టం. నాటో షిప్ క్రంచ్ రోల్ లో వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నాటో క్లాసిక్ ఇప్పటికే 180 ఎపిసోడ్స్ దాకా అందులో అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు ఒక 40 ఎపిసోడ్స్ వదిలితే నాటో క్లాసిక్ అయిపోయినట్టే. అంతెందుకు క్రంచ్ రోల్ లో కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే అందులోనే చాలా బిగ్గెస్ట్ డామేజ్ అన్ని వచ్చాయి. అంతెందుకు సోలో లెవెలింగ్ అలాంటి దానికి కూడా సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఇక్కడ నుంచి 150 ఎపిసోడ్స్ అక్కడ నుంచి అన్న కంటిన్యూ అయింది అనుకో, దాని తర్వాత ప్లానింగ్ కూడా నాకు ఉంది. తర్వాత పార్ట్ 2 అన్నారు అనుకో, నేను పార్ట్ 2 గా అలా ఏం చేయాలో నేను చెప్తాను. కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయమామా. నీకోసమే కదా ఇలాంటి మంచి మంచి కంటెంట్ చేస్తా ఉంటాను చూడు.